మన జీవితంలో మనం ఎక్కువసార్లు పోరాడేది ఎవరితో తెలుసా? మన శత్రువులు అనుకుంటారేమో. కాదు, మనం ఎక్కువసార్లు పోరాడేది మనతోనే. మన మనసును మన అవసరానికి కంట్రోల్లో ఉంచడానికి పెద్ద యుద్ధమే చేస్తుంటాం. ఎదుటివారినైనా సులభంగా జయిస్తామేమో, కానీ మనల్ని మనం జయించడం చాలా కష్టం. ఎవరి జీవితం సజావుగా సాగదు. వాళ్ళకేంటి బాగుంటారు అని అనుకోవడం చాలా సులభం. కానీ వాళ్ళ జీవితంలోకి వెళ్ళి చూస్తేనే తప్ప తెలియదు వాళ్ళకి ఏమి సమస్యలు ఉన్నాయేమోనని. వాళ్ళకి ఏమి సమస్యలు ఉన్నాయో. కాబట్టి మనకు మాత్రమే కష్టాలు ఉన్నాయని కుంగిపోకూడదు. ఆ సమయంలో మనం ఎంత ధైర్యంగా సానుకూలంగా ఉంటున్నామనేదే మ్యాటర్. ఒక్కోసారి మన పరిస్థితి దిగజారిపోవచ్చు. అంతా చీకటి తప్ప వెలుగు లేదు అని అనుకోవచ్చు. కానీ కాస్త ప్రశాంతంగా సానుకూలంగా ఉంటే మీ జీవితంలో వెలుగు ఖచ్చితంగా వస్తుంది. చీకటి తర్వాత వెలుగు వస్తేనే రోజు అనేది ముగుస్తుంది. మన సృష్టి అలా డిజైన్ చేయబడింది. అలాంటి మన కష్టం తర్వాత మనకి అంత మంచే జరుగుతుంది అని అనుకోవాలి. దానిని నమ్మాలి. ఈ చెడు అనేది ఎక్కువసేపు ఉండదు అని అనుకోవాలి. ఇలా మీరు సానుకూలంగా ఉంటే కష్టం అనేది మీ దరిదాపులో కూడా ఉండదు. మానసికంగా మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన పరిస్థితులు అంత త్వరగా చక్కబడతాయి. ఒక్కోసారి శారీరక బలం కన్నా మన మానసిక బలమే చాలా ముఖ్యం. కష్టం వచ్చినప్పుడు మీరు ఏడుస్తూ మిమ్మల్ని లేదా ఎదుటివారిని తిట్టుకుంటూ తిండి తిప్పలు మానేసి బాధపడుతూ ఉంటే మీ కష్టానికి బలం ఎక్కువైపోతుంది. అయితే మీరు పీకల్లోతు కష్టాల్లో ఉన్న సానుకూలంగా ఉంటూ జరిగేదాన్ని ఎవ్వరూ ఆపలేము అని అనుకుంటూ మీ పని మీరు మంచిగా చేసుకుంటూ పోతే ఏ కష్టం మీ దరిదాపుల్లోకి రాదు. కాబట్టి మీ కష్టాలు మిమ్మల్ని కృంగదీస్తున్న సమయంలో మీరు మీ పనుల్లో మునిగిపోవాలి. మీరు చేసే పని మీకు సక్సెస్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ధైర్యంగా ఉండండి.